సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మనకి ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే ఫిబ్రవరి 23 నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయండి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ప్యాటర్న్ అయితే చేంజ్ అయిందండి కంప్లీట్గా. స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు, చాలామంది డైనమాలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ లేవు, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏంటి అనేది కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారంగా బుక్లెట్ 24 పేపర్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు బుక్లెట్ చేంజ్ చేశారండి. అది 32 పేపర్స్ ఉంటుంది. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి 85 మార్క్స్ అండ్ బాటనీ, జువాలజీ కలిపి 85 మార్క్స్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి 100 పేపర్స్ 100 మార్క్స్ కాబట్టి దానికి సంబంధించి బుక్లెట్ వచ్చేసి అది ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే అండి. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే బుక్లెట్ యొక్క ఆన్సర్స్, బుక్లెట్ పేపర్లో ఉన్నటువంటి పేపర్స్ 32 పేపర్స్ ఉంటాయండి. ఓల్డ్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి 24 పేపర్సే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇంకా సైక్లిక్ ప్రాసెస్లో 32 పేపర్ సిలబస్ మారుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ది అప్పుడు వాళ్ళకి మళ్ళీ 32 పేపర్స్ వస్తాయి. ఓకే, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అప్డేట్ అనమాట, న్యూస్. ఎవరన్నా పేపర్ సరిపోతాయి లేదు అనుకుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి క్లియర్గా 32 పేపర్స్ అయితే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లాంగ్వేజెస్ అండి, పర్టికులర్గా ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్, తెలుగు, వాట్ ఎవర్ ఇట్ ఎనీ లాంగ్వేజెస్కి అంతకుముందు ఏంటంటే బుక్లెట్లో 99 మార్క్స్ వేసే వరకు మాత్రమే ఉండేది. బట్ ఈ ఇయర్ వచ్చేసి వాళ్ళకి అది కాకుండా ఈ ప్యాటర్న్ చేంజ్ అయిన ప్రకారంగా మనకి 100 మార్క్స్ కంపల్సరీ వేసేస్తారండి. అది సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్లో కూడా 100 మార్క్స్ బుక్లెట్లో ఆన్సర్ షీట్లో వేయచ్చు. అది కూడా అప్డేట్ వచ్చింది బుక్లెట్లో. అలాగే ఇంకొకటి ఏంటంటే అంతకుముందు డీబార్ ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కింద ఎవరైనా స్టూడెంట్ డీబార్ అయితే ఆ రోజు ఆ సబ్జెక్ట్ వరకే డీబార్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే డీబార్ అయ్యారో కన్సల్ట్ స్టూడెంట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా రాయకుండా డీబార్ చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయాలి. ఓకే, మనం ఎవరైనా ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా దొరికారనుకోండి డీబార్ కింద మాత్రం రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా రాయకుండా వాళ్ళు డీబార్ చేసేస్తున్నారు. అంతకుముందు అలా లేదండి. ఇది లేటెస్ట్ ఇంటర్మీడియట్ ఏపీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అండ్ ఇదనమాట. ఓకే, కాబట్టి ఉన్న టైం చాలా తక్కువ కాబట్టి మనకి చాలా జాగ్రత్తగా బాగా ప్రాక్టీస్ చేయండి. టైం టేబుల్ వేసేసుకొని అండ్ హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి, సెంటర్స్ కూడా తెలుసుకున్నారు కాబట్టి 1 డే బిఫోర్ మీరు ఇప్పుడు ఒక 2, 3, 4, 5 డేస్ ముందే మనకి సెంటర్ ఎక్కడుందనేది చెక్ చేసుకోండి. ఓకే, అప్పుడు మీకు ఫ్రీగా ఈజీగా వెళ్ళవచ్చు. 1 అవర్ ఫస్ట్ రోజు వచ్చేసి 1 అవర్ ముందు వెళ్ళండి. మనకి 9కి ఎగ్జామ్స్ కాబట్టి 8:30కి మనకి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేస్తాడు. ఓకే, కాబట్టి 1 అవర్ ముందు బిఫోర్ వెళ్ళండి. ఈ 10 డేస్ కూడా చాలా ఫ్రీగా, అంటే మనకి హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఎటువంటి ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి, బయట ఫుడ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ దయచేసి తినకండి. ఎందుకంటే మన హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి హెల్త్ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే మన ఎగ్జామ్ అయితే మనం పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నైట్ కూడా చదవకండి అండి. మన నిద్ర కూడా చాలా అవసరం మీకు. మినిమం 6-7 అవర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, అదొకటి. కాబట్టి ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసేసుకొని జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్గా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.